ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి వాతావరణం భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. అసలు వాతావరణం ప్రభావం విద్యార్థుల మీద ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి మా ప్రతినిధి నవీన్ నెల్లూరు నుంచి అందుబాటులోకి వస్తారు. గుడ్ మార్నింగ్ నవీన్. గుడ్ మార్నింగ్ గగన. నవీన్ చెప్పండి, ఈ ఎండల ప్రభావం ప్రత్యేకంగా విద్యార్థులపై ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం మనం విద్యార్థుల మీద ఎండల తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది, ప్రభావం చూపుతున్నాయని. అంతేకాకుండా విద్యార్థులు మధ్యాహ్నం టయానికి అది బాగా అలసిపోయి ఇంటికి వచ్చే టయానికి డిహైడ్రేట్ అవుతున్నారని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అలాగే స్కూళ్ళలో కూడా స్కూల్ యాజమాన్యాలు తగినంత నీటిని సరిపడా నీటిని విద్యార్థులకి అందించేలా చర్యలు కూడా తీసుకుంటున్నట్టు చెప్తున్నారు స్కూల్ యాజమాన్యాలు కూడా. అలాగే డిహైడ్రేట్ కొన్ని స్కూల్ యాజమాన్యాలు అయితే తప్పనిసరిగా వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని చెప్పి, అలాగే అవసరమైతే టోపీలు కూడా ధరించాలని చెప్పి కొన్ని స్కూల్ యాజమాన్యాలు కూడా సూచనలు జారీ చేస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ప్రస్తుతము 10 గంటల నుండే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ఎక్కువ ఎండలో ఆడుకోకుండా బాగా మజ్జిగ కానీ వాటర్ కానీ తీసుకొని డిహైడ్రేట్ కి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ సూచిస్తున్నారు కాక. ఎస్ నవీన్, ఇంక ఇదే విధంగా మనం చూసినట్లయితే విద్యార్థులపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సీజనల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే కోల్డ్ అండ్ ఫీవర్ కూడా వస్తున్నాయి. అంటే విద్యార్థుల మీద ఇలాంటి ప్రభావం చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి పొల్యూషన్ కారణం అని మాత్రం మనం గుర్తించవచ్చా? ఎస్ కాక, ఎందుకంటే ప్రస్తుతం ఉదయం నుంచి ఇప్పుడు నెల్లూరు పరిస్థితి ఏంటంటే, నెల్లూరులో ప్రస్తుతం బాగా మంచు కురుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎండగా మారింది, ఆ మంచు వెళ్ళిపోయి. ఇలాంటి సమయంలో విద్యార్థుల మీద కూడా కొందరు వైద్యులు చెప్తున్నది ఏంటంటే, విద్యార్థులు ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల కొన్ని తలనొప్పికి నీరసంగా ఉండడం వల్ల అట్లా జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.